అసలు ఈ ప్రకృతిలో ఆడవాళ్లకు ఆకర్షించబడిన పురుషుడే ఉండడు. అలాంటి వాడు పురుషుడే కాదన్న విషయం ఆనాటి నుండి ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలలో పొడవాటి జడకురులు అబ్బాయిలను బాగా ఆకట్టుకుంటాయట. అమ్మాయిలు పొడవైన కురులకు నిండుగా మల్లెపూలు పెట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి చూసే అబ్బాయిలకు ఎలా పిచ్చెక్కిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆడవాళ్లకు పెద్ద జడ ఉంటే మొగాల గుండెల్లో దడ పుడుతుందట. నిలువవే వాలు కనుల దాన వయ్యారి హంస నటక దాన అంటూ మగాళ్ళు ఆడవాళ్ళు అందమైన కుర్రలను చూసి పాట పాడకుండా ఉండలేరట. అది ఆడవాళ్ళ జడత్వాకర్షణ శక్తితో ఉన్న మహిమే అంటున్నారు. అమ్మాయి అందంగా ఉండి జడ పెద్దగా ఉండి అది ఊగుతూ ఉంటే వెనక నుంచి చూసిన మగాళ్ళు కోరికల్లో పిచ్చెక్కిపోతాయట. అయితే ఆడవాళ్ళ జుట్టు పొట్టిగా ఉండి బేబీ హెయిర్ తో ఉన్న బాములు మగాళ్ళకి నచ్చరట. పొడవాటి జడ లేదా శిరోజాలు ఉన్న మహిళలను చూస్తే మగవాళ్ళకు కోరికలు రగులుతాయట. అలాగే పొడవాటి కురులున్న మహిళలు తలస్నానం చేసి తల తుడుచుకుంటే ఆ సీన్ చూసి మొగాళ్ళలో రగిల కోరిక అంతే ఉండదట. ఆడవాళ్ళు కురులు విరబూసుకొని విరులు పెట్టుకోకుండా మరులు గొలుపుతుంటే మతిపోని మానవుడు ఉండడా అన్నాడు ఓ మహాకవి. సో అది ఆడవాళ్ళు శిరోజాలు అలా మగాళ్ళను పడేస్తున్నాయన్నమాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.